లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. ఓం శ్రీమాత్రే నమః. నా పేరు మురళీధర శర్మ. నేను హైదరాబాద్ పుప్పాలగూడలో ఉన్నటువంటి మణికొండ ఏరియాలో గోల్డెన్ టెంపుల్ వద్ద నివాసం ఉంటాను. ఈరోజు నేను ఈ వీడియోలో మీకు ముఖ్యంగా ఆశ్వీజ మాసం అంటే రాబోయేటువంటి ఈ నెల ఆశ్వీజ మాసంలో అక్టోబర్ నెల మనకు ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం చూసినట్టయితే అక్టోబర్ నెలకు ఈ రాశి ఫలితాలు గోచార రీత్యా ఎలా ఉంటాయి అనేది చెప్పే ప్రయత్నం చేస్తాను. ముందుగా మనము ఈ గోచారం అర్థం చేసుకోవాలి అని అంటే కొంత గ్రహాల గురించి ఆ గ్రహాలు ఎక్కడ ఉన్నప్పుడు ఎలాంటి ఫలితం ఇస్తాయనేటువంటి విషయం కూడా మనకు కొంత అవగాహన ఉండాలి. ముందు ఆ విషయం చెప్తాను. ఇప్పుడు ఒక గ్రహము స్వక్షేత్రంలో ఉంటే ఉచ్చ రాశిలో ఉంటే సంపూర్ణమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. అంటే స్వక్షేత్రం కావాలి, ఉచ్చ రాశి కావాలి, అప్పుడు సంపూర్ణమైనటువంటి ఫలితం వస్తుంది. అలా కాకుండా మూల త్రికోణంలో ఉంటే 3/4 వంతు ఫలితాన్ని ఇస్తుంది. స్వక్షేత్రములో ఉంటే అంటే ఒక గ్రహము స్వక్షేత్రం ఉదాహరణకు సింహంలో రవి ఉంటే అర్ధభాగం 50% మాత్రమే ఫలితాన్ని ఇస్తాడు. అలా కాకుండా అధిమిత్ర క్షేత్రం అంటే నేను గతంలో కూడా మీకు అనేక వీడియోల్లో చెప్పాను. ఒక రాశి ఆయనకు నైసర్గికంగా మిత్రక్షేత్రము, అలాగే తాత్కాలికంగా కూడా మిత్రక్షేత్రం అయితే దాన్ని అధిమిత్ర క్షేత్రము అంటారు. ఆ విధంగా ఏదైనా ఒక గ్రహం అధిమిత్ర క్షేత్రంలో ఉంటే 3/8 వంతు ఫలితాన్ని, మిత్రక్షేత్రంలో ఉంటే 1/4 వంతు, సమక్షేత్రంలో ఉంటే 1/8 వంతు, శత్రుక్షేత్రంలో ఉన్నప్పటికీ కూడా ఫలితాన్ని ఇస్తుంది, కానీ 1/16 వంతు మాత్రమే ఇస్తుంది. అలా కాకుండా అధిశత్రు క్షేత్రములో ఉంటే అంటే నైసర్గికంగా శత్రుగ్రహము, తాత్కాలికంగా కూడా శత్రుగ్రహం అయితే దాన్ని అధిశత్రు క్షేత్రం అంటారు. అలాంటప్పుడు 1/32 వంతు మాత్రమే చాలా తక్కువ ఫలితాన్ని ఇస్తుంది. అదే నీచ క్షేత్రంలో ఉంటే ఒక గ్రహము అసలు ఎటువంటి ఫలితాన్ని, శుభ ఫలితాన్ని ఇవ్వదు. ఇది ఒక ముఖ్యమైనటువంటి విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఒక పాపగ్రహమైనా సరే, శుభగ్రహమైనా సరే, నీచ క్షేత్రంలో అయినా, పాపక్షేత్రంలో అయినా లేదా శత్రుక్షేత్రంలో అయినా ఉన్నట్టయితే ఆ భావాన్ని, ఉదాహరణకు ఇప్పుడు ధనస్థానము 2వ ఇంట వృషభ రాశి అనుకుందాము, అక్కడ అది శత్రుక్షేత్రం రవికి, అక్కడ రవి ఉంటే గనక ఆ భావాన్ని చెడగొడతాడు, ఆ భావాన్ని ఫలితం ఇవ్వడు, వ్యతిరేక ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది ఎక్కువగా. అంటే నీచక్షేత్రంలో, పాపక్షేత్రంలో లేదా శత్రుక్షేత్రంలో ఉంటే. అలాగే ఒక గ్రహము సమక్షేత్రంలోనో, కేంద్రంలోనో, కోణంలోనో ఉంటే ఎక్కడ ఉన్నారో ఆ ఫలితాన్ని ఇస్తారు వాడు. అలా కాకుండా మిత్రక్షేత్రంలో, స్వక్షేత్రంలో, ఉచ్చ స్థితిలో, మూల త్రికోణంలో ఉంటే కనుక అధికమైనటువంటి ఫలితాన్ని ఇస్తారు. అంటే మనం ఒక గ్రహం ఎక్కడ ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది అనేది ముందుగా మనం ఒక అవగాహనకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాం. అలాగే ఒక గ్రహము కేంద్ర ఆధిపత్యము కలిగి ఉండవచ్చు, లేదా కేంద్ర స్థితిని కూడా కలిగి ఉండవచ్చు. ఇప్పుడు ఉదాహరణకి ఒక గ్రహము కేంద్ర ఆధిపత్యాన్ని అంటే 1వ స్థానంలో కానీ, 4లో కానీ, 7లో కానీ, 10లో కానీ ఉంటే అక్కడ తప్పకుండా పాపగ్రహం ఉన్నా కూడా కేంద్ర ఆధిపత్యం వల్ల శుభ ఫలితాన్ని ఇస్తారు. అలా కాకుండా అది ఆధిపత్యం కాకుండా కేవలం కేంద్రంలో పాపగ్రహం ఉంటే అది ఆ భావాన్ని పాడు చేసి పాప ఫలితాన్ని ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే కేంద్రము స్వక్షేత్రమా లేక కేంద్రంలో ఉన్నారా, మొదటిది ప్రశ్న. రెండవది అది పాపగ్రహము. ఈ పాపగ్రహము కేంద్రములో ఉంటే అశుభ ఫలితాన్ని ఇస్తుంది, అలా కాకుండా కేంద్ర ఆధిపత్యం ఉంటే శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఇక అలాగే కోణానికి సంబంధించిన వరకు 5, 9, 11 స్థానాలు కోణాలని అంటాం కదా. ఈ కోణాల్లో ఉన్నప్పుడు కూడా శుభగ్రహాలు
లేదా ఆధిపత్యం ఉంటే 2 ఫలితాలు ఇస్తారు. అంటే కోణంలో శుభగ్రహం ఉండి ఆధిపత్యం కూడా ఉంటే 2 ఫలితాలను కూడా ఇస్తారు. అలా కాకుండా పాపగ్రహము ఉంటే ఆధిపత్యం ఉంటే కేవలము తను ఉన్న స్థానం ఫలితం మాత్రమే ఇస్తాడు తప్ప తన స్వస్థాన ఫలితాన్ని ఇవ్వలేడు. ఈ విధంగా పాపగ్రహం అంటే కేంద్ర స్థితిలో శుభగ్రహం ఉన్నప్పుడు 2 ఫలితాలు, తన యొక్క అసలు స్థితి ఏమిటి దానివల్ల వచ్చే ఫలితము తను ఉన్న స్థానం యొక్క ఫలితాన్ని ఇస్తాడు. పాపగ్రహము కోణ స్థితిలో ఉంటే కేవలము కోణస్థితిలో ఉన్నటువంటి ఆ భావ ఫలితాన్ని మాత్రమే ఇస్తాడు పాపగ్రహం. ఇది కొంత ముఖ్యమైనటువంటి అంశం. మనకు ఒక గ్రహము ఎంత ఫలితాన్ని ఇస్తుంది అనేటువంటిది. తర్వాత గోచారం అన్నప్పుడు మనకు ఇంకొక విషయం కూడా ఏంటంటే గ్రహాలు సంచారం చేస్తూ ఉంటాయి. అవి అలా ఒక చోట స్థిరంగా ఉండవు. జాతకరీత్యా మనం పరిశీలించుకున్నప్పుడు అవి జాతకం మనం పుట్టినప్పుడు తయారు చేసినటువంటి రాశి చక్రంలో అవి ఎక్కడ ఉన్నాయో అక్కడే ఉన్నట్టుగా మనం భావాలు ఫలితాలు చూసుకుంటాం. గోచారం అన్నప్పుడు పంచాంగం తీసుకొని పంచాంగ రీత్యా గ్రహము ఏ రాశి నుంచి ఏ రాశికి వెళ్ళింది, అక్కడ ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది అనేది మనం తెలుసుకుంటాం. అంటే గ్రహ సంచారం, గ్రహం యొక్క కదలిక. ఈ గ్రహం యొక్క కదలిక ఎలా ఉంటుందంటే రవి బుధ శుక్ర గ్రహాలు, ఈ 3 గ్రహాలు కూడా నెలకొక్కసారి ఒక్కొక్క గ్రహాన్ని మారుతూ ఉంటాయి. చంద్రుడు 2.5 రోజులకే ఒక రాతిని మారిపోతాడు. రవి బుధ శుక్ర గ్రహాలు ఒక నెలకొకసారి ఒక రాతిని మారుతాయి. చంద్రుడు 2.5 రోజుకే ఒక రాతిని మారిపోతాడు. అలా కాకుండా కుజుడు 45 రోజులకు ఒకసారి, అంటే ఉదాహరణకి ఇప్పుడు మేషంలో ఉన్నాడు, ఈ రోజు వచ్చాడు మేషంలోకి, ఈ రోజు నుంచి 45 రోజులకు వృషభంలోకి వెళ్ళిపోతాడు కుజుడు. ఇక గురువు సంవత్సరానికి ఒకసారి ఒక రాశి మారుతాడు. అంటే ఇప్పుడు ఉదాహరణకు మీరు మేషరాశిలో జన్మించారు, మీకు ఇప్పుడు మేషంలో గురువు ఉన్నాడు అనుకుందాం, లేదా వృషభ రాశిలో జన్మించారు, ప్రస్తుతం వృషభంలో గురువు ఉన్నాడు. మళ్ళీ వృషభంలోకి గురువు రావాలంటే 12 సంవత్సరాల కాలం పడుతుంది. ఒక్కొక్క రాశిని ఒక్కొక్క సంవత్సర కాలం ఆయన ఉండి అక్కడ ఆ ఫలితాన్నిచ్చి గురువు ముందుకు పోతాడు. అలాగాక శని చూసినట్టయితే 2.5 సంవత్సరాలకు ఒక్కసారి ఒక రాశి మారిపోతాడు. అంటే ఒక్కసారి ఈ 12 రాశులు తిరిగి రావటానికి 30 సంవత్సరాలు పడుతుంది. ప్రస్తుతము కుంభరాశిలో శని ఉన్నాడు. మరలా కుంభరాశిలోకి రావాలంటే ఆయన ఒక్కొక్క రాశిని 2.5 సంవత్సరాలు అలా తిరిగి చివరికి మళ్ళా కుంభరాశిలోకి వచ్చేటప్పటికి 30 సంవత్సరాల కాలం పడుతుంది. ఈ విధంగా గ్రహాలు సంచారం చేస్తూ ఉంటాయి. అందువల్ల మనము ఎక్కువ కాలము ఒక రాశిలో ఉండేటువంటి గ్రహాలు గురువు శని. గురువు 1 సంవత్సర కాలం ఉంటాడు, శని 2.5 సంవత్సరాల కాలం ఉంటాడు. మిగతా అలా కాకుండా రవి బుధ శుక్ర గ్రహాలు అయితే 1 నెలనే ఉంటారు. కుజుడైతే కేవలం 45 రోజులు ఉంటాడు. చంద్రుడైతే కేవలం 2.5 రోజులు మాత్రమే ఉంటాడు. ఈ విధంగా గ్రహ సంచారం ఉంటుంది. ఇంకా ఒక ముఖ్యమైనటువంటి విషయము గ్రహ దృష్టి. అంటే మనం ఇప్పుడు గ్రహం ఎక్కడ ఉన్నప్పుడు ఎటువంటి ఫలితాలను ఇస్తారు అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాము. అలాగే గ్రహాలు ఎప్పుడు ఎంతెంత కాలం సంచారం చేస్తాయని తెలుసుకున్నాం. ఇక 3వది ముఖ్యమైన విషయము గ్రహ దృష్టి. ఏ గ్రహము ఏ రాశి నుంచి ఏ రాశిని చూస్తుంది అనేటువంటి విషయాన్ని. ప్రతి గ్రహం కూడా తను ఉన్న రాశి నుంచి 7వ రాశిని చూస్తుంది. అలా కాకుండా శని తాను ఉన్న రాశి నుంచి అదనంగా 7వ స్థానాన్ని మాత్రమే కాకుండా 3వ స్థానాన్ని 10వ స్థానాన్ని కూడా చూస్తాడు. ఇక కుజుడు తను ఉన్నటువంటి స్థానం కాకుండా, తను ఉన్న స్థానం నుంచి 7వ స్థానాన్ని కాకుండా అదనంగా 4, 8 స్థానాలను కూడా చూస్తాడు. అలాగే గురువు 5, 9 స్థానాలను చూస్తారు. అంటే రాహుకేతువులను మినహాయిస్తే రవి చంద్ర కుజ బుధ గురు శుక్ర శని అనేటువంటి ఈ 7 గ్రహాల్లో శని కుజ గురువులకు 7వ దృష్టి కాకుండా అదనంగా కూడా దృష్టి ఉంటుంది. ఇప్పుడు ఇది శుభగ్రహంగా ఉన్నప్పుడు శుభ ఫలితాలు, గురు దృష్టి ఉన్నప్పుడు శుభ ఫలితాలు వస్తుంటాయి. అలా కాకుండా శని దృష్టి కుజ దృష్టి ఉన్నప్పుడు అశుభ ఫలితాలు వస్తుంటాయి. ఈ విధంగా మనకు
ఈ గ్రహాల యొక్క దృష్టులు అంటే మనం ఒక గోచారం తెలుసుకోవడము, పంచాంగం చూసుకొని మన గోచార ఫలితాన్ని తెలుసుకోవాలంటే ముందు గ్రహం ఎక్కడ ఉంది, ఎటువంటి దృష్టి కలిగి ఉంది, మూడవది ఏ స్థితిలో ఉంది అంటే వక్రస్థితి కూడా ఉంటుంది. దీనికి గ్రహాలను 3 విభాగాలుగా చూడొచ్చు మనం. బింబగ్రహాలు, తారాగ్రహాలు, ఛాయాగ్రహాలు అని 3 విధాలుగా చూడవచ్చు. ఈ రవి చంద్రులు వీళ్ళను బింబగ్రహాలు అంటారు. వీళ్ళకి ఎటువంటి వక్రగతి ఉండదు. ఇక అలా కాకుండా రాహు కేతు గ్రహాలు, ఇవి 2 ఛాయాగ్రహాలు. ఇవి ఎప్పుడూ వక్రగతిలోనే తిరుగుతుంటాయి. అంటే 2 గ్రహాలు రవిచంద్రులు పోయారు, రాహుకేతువులు పోయారు. మిగిలిన 5 గ్రహాలు కుజ, బుధ, గురు, శుక్ర, శని, వీటిని తారాగ్రహాలు అంటారు. వీటికి వక్రస్థితి కూడా కలుగుతుంటుంది. వక్రస్థితి అంటే వెరగ మార్గంలో నడవవు. వాటి యొక్క సంచారం మనము భూమి మీద నుంచి చూసినప్పుడు మిగతా గ్రహాలతో వెనుకబడినట్టుగా కనపడుతుంటాయి. ఈ విధంగా వక్రస్థితిలో కూడా ఉంటూ ఉంటాయి గ్రహాలు. కాబట్టి మనము ఈ గహనము ఎలా ఉంది, ఏ ఏ ఏ గ్రహము వక్రస్థితిలో ఉంది, పాపగ్రహము వక్రస్థితిలో ఉంటే అంటే కుజ, శని ఇలాంటి గ్రహాలు వక్రస్థితిలో ఉంటే పాప ఫలితాన్ని ఇస్తాయి. శుభగ్రహాలు వక్రస్థితిలో ఉంటే శుభ ఫలితాన్ని కూడా ఇస్తాయి. గురువు ప్రత్యేకించి వక్రస్థితిలో ఉన్నప్పుడు ఏ రాశిలో ఉంటే ఆ రాశి ఫలితాన్ని ఇస్తాడు. మిగిలిన గ్రహాలు అలా కాదు. ఇప్పుడు ఉదాహరణకు ప్రస్తుతం ఈ ఆశ్వీజ మాసంలో లేదా ఈ అక్టోబర్ నెలలో చూసినట్టయితే వృషభ రాశిలో ఉన్నటువంటి గురువు వక్రస్థితిలో ఉన్నాడు. అక్కడ ఆ స్థానాన్ని బట్టి ఫలితం ఇస్తాడు. శని ఇతర గ్రహాలు అంటే మనం చెప్పుకున్నట్టుగా కుజ, బుధ, శుక్ర, శని గ్రహాలు ఇవి వాటికన్నా ముందు అంటే ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు కుంభంలో ఉన్నటువంటి శని వక్రస్థితిలో ఉన్నాడు. అంటే మకర రాశి యొక్క ఫలితాన్ని ఆయన ఇస్తాడు. ఈ విధంగా మనం ఫలితాలు తెలుసుకునేటప్పుడు ముందుగా ఆ గ్రహం యొక్క లక్షణం ఏంటి, శుభగ్రహమా పాపగ్రహమా, తర్వాత ఎక్కడ ఉన్నారు, తర్వాత ఏ స్థితిలో ఉన్నారు, ఏ దృష్టిని కలిగి ఉన్నారు, ఈ విధంగా ఇన్ని విషయాలను మనం సమగ్రంగా పరిశీలించి మనము ఒక నిర్ణయానికి రావాలి. మనకు గోచార రీత్యా ఇప్పుడు ప్రస్తుతం ఈ నెలలో లేదా ఈ 6 నెలల్లో ఈ 3 నెలల్లో ఎటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉందనేది తెలుసుకునే ప్రయత్నం చేయవచ్చు. ఇప్పుడు మనము వృషభ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకు అక్టోబర్ నెలలో ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి గోచార రీత్యా, అంటే ఇది మీ జాతక రీత్యా కాదు, గ్రహ సంచారం వల్ల ఏర్పడేటువంటి గోచార రీత్యా ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి ఈ అక్టోబర్ నెలలో. అంటే ఆశ్వీజ మాసం ఇప్పుడు రాబోయే దసరా, ఎందుకంటే అక్టోబర్ నెల దసరా ఆశ్వీజ మాసము, ఈ నెలలో ఎలాంటి ఫలితాలు ఉండే అవకాశం ఉంది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ఇది గోచార రీత్యా ఉండేటువంటి ఫలితం. ఈ ఫలితం తెలుసుకోవాలంటే ముందుగా మనము గ్రహస్థితి ఏ విధంగా ఉందో మనకు అర్థం కావాలి. మనము జన్మించినటువంటిది లేదా ఈ జాతకుడు జన్మించినటువంటి రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశిలో శుభగ్రహమైనటువంటి గురువు ఉన్నాడు. ఈ గురువు మనకు అక్టోబర్ 10వ తారీఖు నుంచి వక్రస్థితిని కూడా పొందుతూ ఉన్నాడు. ప్రస్తుతానికి గురువు అదే రాశిలో ఉన్నాడు, వృషభ రాశిలోనే ఉన్నాడు. ఆయన అక్టోబర్ 10వ తారీఖు నుంచి వక్రగతిని పొందుతున్నాడు. శుభగ్రహం వక్రగతిని పొందినా కూడా తను ఉన్న స్థానం యొక్క ఫలితాన్నే ఇస్తుంది. కాబట్టి ఈ జాతకుడికి లగ్నం అంటే రాశి ఏదైతే జన్మ రాశి ఉందో ఆ జన్మ రాశి శుభంగానే ఉందని చెప్పవచ్చు. ఇక 2వ స్థానం మిథునంలో కుజుడున్నాడు, కర్కాటకంలో ఎటువంటి గ్రహాలు లేవు, సింహములో ఎటువంటి గ్రహాలు లేవు, కన్యా రాశిలో రవి, చంద్ర, బుధ, కేతు గ్రహాలు ఉన్నాయి. ఇది బుధుడికి స్వక్షేత్రము, అలాగే ఉచ్చక్షేత్రం కూడా కన్యా రాశి. తులారాశిలో స్వక్షేత్రంలో శుక్రుడున్నాడు, వృశ్చికంలో ఎవరూ లేరు, ధనుస్సులో ఎవరూ లేరు, మకరంలో ఎవరూ లేరు, కుంభములో శని ఉన్నాడు స్వక్షేత్రంలో. ఈ శని 36 నుంచి కూడా అంటే జూన్ నెల నుంచి కూడా వక్రస్థితిలోనే ఉన్నాడు, కుంభరాశిలో ఉన్నాడు. ఇక మీన రాశిలో పాపగ్రహమైనటువంటి రాహు ఉన్నాడు. మేషంలో ఎవరూ లేరు.
ఇప్పుడు మరొక్కసారి గ్రహస్థితి చెప్తాను. వృశ్చిక రాశిలో జన్మించినటువంటి జాతకుడికి మనం అక్టోబర్ నెలలో ముందుగా గ్రహస్థితి ఎలా ఉందనేది పరిశీలిస్తున్నాము. ఈ గ్రహస్థితి ఆ వృషభ రాశిలో గురువు ఉన్నాడు. ఈయన అక్టోబర్ 10వ తారీఖు నుంచి వక్రస్థితిని పొందుతూ ఉన్నాడు. మిథునంలో కుజుడు, కన్యలో రవి, చంద్ర, బుధ, కేతువులు, తులలో శుక్రుడు, కుంభంలో శని, మీనంలో రాహు ఉన్నాడు. ఈ విధంగా ఈ గ్రహస్థితి ఉంది. అయితే ఈ గ్రహస్థితి స్థిరంగా ఉంటుందా అంటే ఈ గ్రహస్థితి స్థిరంగా ఉండదు. నేను ఇందాకే చెప్పాను, గ్రహాలు ఇలా రాసులు వాటిని మారుతూ ఉంటాయి. వాటి యొక్క కక్షలు తిరిగే ప్రయత్నంలో అవి ఒక రాశి నుంచి ఇంకొక రాశికి వస్తుంటాయి. రవి 18 అక్టోబర్న మారుతున్నాడు. అలాగే కుజుడు 21 అక్టోబర్ నాడు కర్కాటకంలోకి వస్తున్నాడు. ఇప్పుడు మిథునంలో ఉన్నాడు, కర్కాటకంలోకి వస్తున్నాడు. అలాగే బుధుడు 11 అక్టోబర్ నాడు కన్య నుంచి తులారాశికి వస్తున్నాడు. అలాగే శుక్రుడు ఈ 16 అక్టోబర్ నాడు తుల నుంచి వృశ్చిక రాశికి వస్తున్నాడు, 16 అక్టోబర్ నాడు. ఈ విధంగా ఈ గ్రహాలు మార్పు చెందుతూ ఉన్నాయి. అయితే ఎక్కువ శాతం ఇవి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న స్థితిలోనే ఉంటున్నాయి కాబట్టి ఎక్కువగా ఈ ఫలితాలనే ఇస్తాయి. ఇప్పుడు మనం ఎవరెవరికి ఈ అక్టోబర్ మాసములో అంటే ఈ ఆశ్వీజ మాసంలో, ఆశ్వీజము అక్టోబర్ 2 దాదాపు ఒకే విధంగా వచ్చాయి. 3వ తారీఖు ఆశ్వీజం ప్రారంభమవుతుంది, నవంబర్ 1 వరకు ఉంటుంది. సరిపోయింది. అంటే అక్టోబర్ నెల పూర్తిగా ఫలితాలు మనం తెలుసుకుంటున్నాం. ముందుగా విద్యార్థులు పాపం వీళ్ళు చాలా ఒత్తిడికి గురి అవుతుంటారు, చాలా ఆలోచన చేస్తుంటారు. మేము ఐఐటికి వెళ్ళాలి, ఐఐఎంకి వెళ్ళాలి, లేకపోతే నేను ఎంబీఏ చదవాలి, లేకుంటే మెడిసిన్కి వెళ్ళాలి, ఇలాంటి చేస్తూ ఉంటారు. కాబట్టి ముఖ్యంగా వీళ్లకు ఈ అక్టోబర్ నెలలో ఎలా అవకాశం ఉంది, ఏమి జరగబోతుంది అనేటువంటిది మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ అక్టోబర్ నెలలో ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి విద్యార్థులకు, వాళ్ళు విద్యార్థులుగా ఉన్నారు, వాళ్ళు వృషభ రాశిలో జన్మించారు. అలాంటి వాళ్లకు ముఖ్యంగా 4వ స్థానం, 4వ స్థానం సింహరాశి. సింహరాశిలో ఎటువంటి గ్రహాలు లేవు, కానీ సింహరాశి అధిపతి అయినటువంటి రవి 5వ స్థానంలో ఉన్నాడు. పాపకులు 5వ స్థానం కూడా విద్యార్థులకు చాలా ముఖ్యమైనటువంటి స్థానమే. అక్కడ ఈ పాపగ్రహమైనటువంటి రవి ఉన్నాడు. అంతేకాదు చంద్రుడు కూడా అక్కడే ఉన్నాడు. కన్యా రాశిలోనే చంద్రుడు ఉన్నాడు. అక్కడ స్వక్షేత్రంలో బుధుడు ఉచ్చస్థానంలో ఉన్నాడు. ఈ బుధుడికి చంద్రుడు శత్రుగ్రహం. అలాగే కేతువు కూడా అక్కడే ఉన్నాడు. అంటే చంద్రుడికి కేతువుకు చూసినట్టయితే మనము కేతువుకు చంద్రుడు శత్రుగ్రహం. ఈ విధంగా మనకు మానకారకుడైనటువంటి చంద్రుడు బాగా ఒత్తిడికి గురవుతున్నాడు. శత్రుక్షేత్రంలో పాపగ్రహాలతో కలుసుకొని ఉన్నాడు. అది ఒక ముఖ్యమైనటువంటి విషయం. మరి ఇక్కడ ఏం జరగబోతుంది 5వ స్థానంలో ఇలాంటివి ఉండడం వల్ల? అలాగే 2వ స్థానం కూడా చాలా ముఖ్యమైనటువంటిది మిథున రాశి. ఆ మిథున రాశిలో కూడా పాపగ్రహమైనటువంటి కుజుడు ఉన్నాడు. ఈ 2వ స్థానాన్ని 5వ స్థానాన్ని కనుక పరిశీలించినట్టయితే విద్యార్థులకు కాస్త ఒత్తిడి ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా మనఃకారకుడైనటువంటి చంద్రుడు బాగా ఒత్తిడికి గురి కావడం వల్ల, అలాగే ఈ బుధుడు గణకకారకుడు. ఆయన ఈ చదువు విషయంలో మ్యాథమెటిక్స్ అంటాం కదా, దానికి ఆయన అధిపతి. ఆయన స్వక్షేత్రంలో ఉచ్చస్థితిలో ఉన్నాడు. కాబట్టి మ్యాథమెటిక్స్ చదివేటువంటి విద్యార్థులకు బాగా ఉండే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే స్వక్షేత్రంలో ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి కన్యలో మ్యాథమెటిక్స్ చదివేటువంటి విద్యార్థులకు బాగా ఉపయోగకరంగానే ఉండేటట్టుంది. ఏదేమైనప్పటికీ చంద్రుడు మనఃకారకుడు అక్కడ ఉండడం వలన ఈ కేతువుతో కలిసి ఉండడము, బుధుడితో కలిసి ఉండడము, అలాగే పాపగ్రహమైనటువంటి రవితో కలిసి ఉండడం వలన ఈ 5వ స్థానములో కాస్త విద్యార్థుల మీద ఒత్తిడి ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. అంతేకాకుండా మరొక ముఖ్యమైనటువంటి స్థానము 9వ స్థానము మకర రాశి. ఈ మకర రాశి మీద
కుంభములో ఉన్నటువంటి శని యొక్క ప్రభావం ఉంది, అంటే వక్రస్థితిలో ఉన్నటువంటి శని యొక్క ప్రభావం ఉంది. ఇది కూడా ఒత్తిడిని కలిగించేటువంటి అవకాశమే. ఇప్పుడు మనం బాగా గమనించినట్టయితే విద్యార్థులకు ఒత్తిడి చాలా ఎక్కువగా ఉండే అవకాశమే కనపడుతుంది. అలాగే మ్యాథమెటిక్స్ చదివేటువంటి, గణిత శాస్త్రం చదివేటువంటి వాళ్ళకు, అలాగే వ్యాపార శాస్త్రం కూడా, బుధుడు వ్యాపార కారకుడు, ఆయన వ్యాపార శాస్త్రం చదివేటువంటి విద్యార్థులు కూడా మంచి ఉన్నతి కలిగే అవకాశం ఉంది. మరి ఈ ఒత్తిడి ఉన్నటువంటి విద్యార్థులు ఏం చేయాలి అంటే తప్పకుండా వీళ్ళు ధ్యానం చేయటం అలవాటు చేసుకోవాలి. ప్రత్యేకించి చంద్రుడికి సంబంధించినటువంటి మంత్రం ఏదైనా తీసుకొని ఆ మంత్రాన్ని జపం చేసుకోవటం అలవాటు చేసుకోవాలి. ఆ విధంగా మనము జపం చేసుకోవడం అలవాటు చేసినట్లయితే, ప్రత్యేకించి సాయంకాలం పూట ధ్యానం చేయడము, చంద్రుడి యొక్క మంత్రాన్ని జపం చేయటం వలన తప్పకుండా వీళ్ళు శుభ ఫలితాన్ని పొందగలుగుతారు విద్యార్థులు. ఇక విద్యార్థుల తర్వాత మరో రంగాన్ని మనం పరిశీలిస్తాం, సినీ రంగం. ఈ సినీ రంగంలో ఉండే వాళ్లకు ప్రస్తుతము ఎలా ఉండేటువంటి అవకాశం ఉంది అన్నప్పుడు మనము బాగా పరిశీలించినట్టయితే మనకు సినీ రంగంలో ఉండే వాళ్లకు తృతీయ స్థానము, అలాగే దశమం 10వ స్థానం, ఈ రెండు చాలా ముఖ్యమైనటువంటి స్థానాలు. ఈ 3వ స్థానము మనము వృషభ రాశిలో జన్మించినటువంటి జాతకుల గురించి, సినీరంగ ప్రముఖుల గురించి, సినీరంగంలో ఉండే వాళ్ళ గురించి చూస్తున్నాం. ఈ 3వ స్థానము వృషభ రాశికి కర్కాటక రాశి అవుతుంది. కర్కాటక రాశి అధిపతి చంద్రుడు. చంద్రుడు మనం ఇప్పటికే తెలుసుకున్నాము, పాపగ్రహాలతో కలుసుకొని ఉన్నాడు, శత్రుక్షేత్రంలో ఉన్నాడు. కాబట్టి చంద్రుడు బాగా ఒత్తిడికి గురయ్యాడు. అలాగే 10వ స్థానం కూడా ముఖ్యమైనటువంటిది ఈ సినీ ప్రముఖులకు. అక్కడ శని ఉన్నాడు, శని వక్ర స్థితిలో ఉన్నాడు. కాబట్టి సినీ రంగ ప్రముఖులకు కూడా ఒత్తిడి బాగా ఉండే అవకాశం ఉంది. అంతేకాకుండా శుక్రుడు శుభగ్రహము పాపస్థానములో తులలో ఉన్నాడు. తుల ఆయనకు స్వక్షేత్రమైనప్పటికీ అది శత్రురోగ రుణస్థానం. ఈ వృషభ రాశిలో జన్మించిన వాళ్లకు అది 6వ ఇల్లు, శత్రురోగ రుణస్థానం తులారాశి. అక్కడ శుక్రుడు ఉన్నాడు, ఆయన స్వక్షేత్రంలో ఉన్నాడు, కానీ పాపస్థానములో ఉన్నాడు ఆయన. కాబట్టి ఫలితాలు స్వక్షేత్రంలో ఉన్నా కూడా ఆయన సంపూర్ణంగా ఇవ్వలేడు. మనం ఇందాక తెలుసుకున్నాము, స్వక్షేత్రంలో ఉచ్చస్థితిలో ఉంటే సంపూర్ణమైనటువంటి ఫలితాలు ఇస్తాడు, కానీ అలా కాకుండా కేవలం స్వక్షేత్రంలో ఉన్నందువల్ల సంపూర్ణమైనటువంటి ఫలితాలు ఇవ్వలేడు. అందువల్ల ఏమవుతుంది, ఈ సినీ రంగంలో ఉండేటువంటి ఈ వాళ్ళకి, లేదా క్రియేటివిటీ ఉండేటువంటి ఈ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి ఒత్తిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అలాగే అవకాశాలు కూడా తక్కువగా ఉండే పరిస్థితి కనపడుతోంది. ఇక మరో వృత్తిలో ఉండేవాళ్ళు వ్యాపారుడు. వ్యాపారం చేసేవాళ్ళు ఏ వ్యాపారులైనా కావచ్చు, వాళ్లకు 10వ స్థానము, అలాగే 11వ స్థానం లాభస్థానం కూడా చాలా ముఖ్యమైనటువంటిది. ఈ 10వ స్థానము కుంభరాశి, వృషభ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకు కుంభము 10వ స్థానం అవుతుంది. ఈ 10వ స్థానంలో ఎవరున్నారు, స్వక్షేత్రంలో పాపగ్రహమైనటువంటి శని వక్రస్థితిలో ఉన్నాడు. కాబట్టి కాస్త ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. తరువాత లాభస్థానంలో మీనములో పాపగ్రహమైనటువంటి రాహు ఉన్నాడు. కాబట్టి వీళ్ళు నష్టాలను చెవి చూసే అవకాశం కూడా ఉంది ఈ అక్టోబర్ నెలలో. అంటే వృషభ రాశిలో జన్మించినటువంటి జాతకులు వ్యాపారంలో కనుక ఉన్నట్టయితే లాభస్థానంలో మీనరాశిలో పాపగ్రహమైనటువంటి రాహువు ఉండడం వలన కాస్త, పైగా అది మనకు కోణస్థానం కూడా అక్కడ ఉండడం వల్ల, ఆ పాపగ్రహము ఉండడం వలన కాస్త నష్టాలను చెవి చూసే అవకాశం కూడా ఉంది వ్యాపారులు. ఇక ఉద్యోగులకు, వృత్తి పని వాళ్ళకు కూడా ఒత్తిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. రాజకీయ నాయకులకు కూడా అలాగే ఈ 10వ స్థానంలో శని ఉండడం వలన, ఆ స్వక్షేత్రంలో ఉండడం వల్ల, ఆయన వక్రస్థితిలో ఉండడం వల్ల వీళ్ళ మీద కూడా ఒత్తిడి బాగా ఉండే అవకాశం ఉంది. మరి ఇప్పుడు ఈ సినీ రంగ ప్రముఖులు, వ్యాపారులు, ఉద్యోగులు, రాజకీయ నాయకులు వీళ్ళు ఈ అక్టోబర్ నెలలో కలిగేటువంటి ఈ ఒత్తిడిని ఎదుర్కోవాలంటే ఏం చేయాలి? ముఖ్యంగా వీళ్ళు సాయంకాలం పూట శివాలయ దర్శనం చేసుకోవటం పెట్టుకోవాలి. ప్రత్యేకించి
శివాలయాన్ని సోమవారం ఖచ్చితంగా వెళ్ళి శివ దర్శనం చేసుకొని శివుడికి 11 ప్రదక్షిణాలు కనీసం చేసే ఒక అభ్యాసం కనుక పెట్టుకున్నట్టయితే ఈ శని ప్రభావం వల్ల కలిగేటువంటి ఒత్తిడి, అలాగే రాహువు వల్ల కలిగేటువంటి ఈ నష్ట కష్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎదుర్కొనే అవకాశము ఈ సినీ రంగంలో ఉండే వాళ్లకు, వ్యాపారంలో ఉండే వాళ్లకు, అలాగే ఉద్యోగంలో ఉండే వాళ్లకు, ఈ రాజకీయ నాయకులు కూడా తప్పకుండా ఆ శని ప్రభావం తగ్గి శుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఓం శ్రీమాత్రే నమః.